హాయ్ అండి అందరికీ. 2 రోజుల క్రితం ఒక పనసకాయ కొన్నామండి. అది ఈ రోజుకి మంచిగా పండుగ అయింది. ఇంకా సర్లే పండయింది కదా అని కట్ చేద్దామని కూర్చున్నాం అందరం. కానీ అది ఏదో ఈజీగా అవుతుంది అనుకున్నాం కానీ చాలా కష్టమైందండి. ఫస్ట్ ముందుగా యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ కట్ చేసాం దీన్ని. ఫస్ట్ ముందుగా ఆయిల్ రాసుకున్నాం అనమాట చేతులకి. మొత్తం చాలా జిగురుగా ఉంది అది. అసలు పైన పట్టుకుంటేనే జిగురంతా అంటుకుంటుంది. చేతులకి ఆ కత్తికి ఆయిల్ రాసి కట్ చేసాం. మా అన్నయ్య కట్ చేశాడు. మా వదిన అసలు చాలా కష్టం మీద దాన్ని ఏదో చేయాలని చూస్తుంది కానీ చాలా కష్టపడింది పాపం. ఇక పైనుంచి కట్ చేసారు. ఇక 2 వైపులా పట్టుకొని చీల్చాలన్నమాట దాన్ని. కానీ చేతిలో ఖచ్చితంగా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకోకపోతే మాత్రం ఆ జిగురు అనేది మన చేతుల నుంచి పోదు అసలు. కానీ బయట వాళ్ళు బాక్స్లలో పెట్టి ఈజీగా తెచ్చుకొని తినేస్తాం, కానీ వాళ్ళు ఎంత కష్టమో ఇప్పుడు మాకు తెలిసింది. కానీ మనం ఇలా పండు తెచ్చుకొని కట్ చేసుకుంటే చాలా పండ్లు ఉంటాయండి లోపల. ఇది బెటర్ మనకి. అలా బాక్స్ తెచ్చుకోవడం కంటే ఇలా ఒకసారి పండు తెచ్చుకొని కొద్దిసేపు కష్టపడితే చాలా పండ్లు ఉంటాయి అందులో, హ్యాపీగా తినొచ్చు. ఇలా కట్ చేసాము. ఇలా కట్ చేసిన తర్వాత సింగిల్గా తీసుకోవాలన్నమాట. దాంట్లోంచి ఒక్కొక్కటిగా వస్తాయి. కానీ చాలా జాగ్రత్తగా తీయండి. మొత్తం జిగురు అనేది చాలా అంటుకుంటుంది. ఆయిల్ రాసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.